జూలై 2. శ్రమలో జయప్రదముగా ఉండుట. యథార్థమైన మనస్సాక్షి, దేవుని ఆత్మ కలిసికట్టుగా పనిచేసి నిందలు ఎదురయ్యే కాలంలో సైతం క్రైస్తవుడు ఆనందించేలా చేస్తాయి. దుఃఖానికి ఉపయోగించిన హెబ్రీ పదం కప్పి ఉంచే ఒక డాలును సూచిస్తుంది. ఒక వ్యాఖ్యాత ప్రకారం వైద్యులు చెప్పే ఒక రకమైన శారీరక రుగ్మతను ఇది పోలి ఉంటుంది. ఆ వ్యాధి గుండెను ఒక మూతతో మూసివేసినట్లుగా నిర్బంధించి దానికి ఎలాంటి ఉపశమనం కలగకుండా అడ్డుకుంటుంది. వేషధారి మనస్సాక్షి ఒకసారి మేల్కొన్నప్పుడు దేవుడు అతని పాపాల గురించి భీకరమైన అవగాహనతో అతన్ని నింపినప్పుడు శ్రమల కాలంలో అతని దుఃఖం సరిగ్గా ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కొన్ని ప్రత్యేకమైన శ్రమల రకాలను పరిశీలించి వాటిలో ప్రతి ఒక్కదానిలోనూ హృదయ యథార్థత ఎలాంటి ఆదరణను అందిస్తుందో చూపిస్తాను. మనుషుల నుండి వచ్చే నిందల మధ్య ఆత్మకు యథార్థత అండగా నిలుస్తుంది. ఇవి కేవలం స్వల్పమైన శోధనలు కావు. పరిశుద్ధుల హతసాక్ష్యాల చరిత్రలో ఇవి క్రీస్తు శ్రమలతో సమానంగా నమోదు చేయదగిన క్రూరమైన పరిహాసములుగా లేదా ఎగతాళిగా గుర్తించబడ్డాయి. హెబ్రీలకు 11:36. యేసుక్రీస్తు ఆత్మ యొక్క అసమానమైన గొప్పతనం కేవలం ఆయన శిలువను సహించడంలోనే కాకుండా తనపై క్రూరమైన శత్రువుల అపవిత్రమైన నాలుకలు నిర్దాక్షిణ్యంగా మోపిన అవమానమును నిర్లక్ష్య పెట్టడంలో కూడా స్పష్టంగా కనబడింది. హెబ్రీలకు 12:2. లోకానుసారమైన ఘనతను ఆశించే మనిషి మనసు అవమానాన్ని అస్సలు భరించలేదు. లోకమెప్పు అనేది అతడు పూజించే విగ్రహం లాంటిది. కాబట్టి దానిని పొందుకోవడానికి అతడు నమ్మశక్యం కాని గొప్ప మూల్యాన్ని చెల్లిస్తాడు. ఒకసారి డయాజినీస్ అనే తత్వవేత్త తన సహనాన్ని ప్రజలు మెచ్చుకునేలా చుట్టూ ఉన్న వీక్షకులను ఆకర్షించడానికి ఒక మంచు కుప్పను పట్టుకుని దిగంబరిగా నిలబడ్డాడు. అంతలో ఎవరూ నిన్ను గమనించకపోతే నువ్వు ఈ పని చేసేవాడివా అని అడిగాడు. వేషధారి కూడా కీర్తిని భుజించి బ్రతుకుతాడు. మనుషులు ఇచ్చే స్తుతి అనే శ్వాస మీదే అతడు జీవిస్తాడు. అది విఫలమైనప్పుడు అతని హృదయం నిరాశతో కృంగిపోతుంది. కానీ ఈ లోక అంగీకారం కాస్త తృణీకారంగా మారినప్పుడు అతడు ఆత్మీయంగా మరణిస్తాడు. ఎందుకంటే మనుషుల చేత నిందించబడుతున్నప్పుడు అతనికి దేవుని ఆమోదం తోడుగా ఉండదు. ఏదేమైనప్పటికీ మనుషులు కురిపించే వ్యర్థమైన మాటల గాలికి విరోధంగా యథార్థత అనేది విశ్వాసి ఆత్మను బలపరుస్తుంది. ఎందుకంటే తనపై మోపబడిన నిందల శోధనల్లో అతడు తన సొంత మనస్సాక్షిని తన పవిత్ర ప్రవర్తనకు సాక్షిగా స్వయంగా దేవుణ్ణే కలిగి ఉన్నాడు. యథార్థమైన మనస్సాక్షి, దేవుని ఆత్మ కలిసికట్టుగా పనిచేసి నిందలు ఎదురయ్యే కాలంలో సైతం క్రైస్తవుడు ఆనందించేలా చేస్తాయి. అలాంటప్పుడు మనుషుల నిందారోపణలు అనే వడగండ్ల వాన ఇంటికప్పును తలుపులను బాదినా నష్టం లేదు. ఎందుకంటే క్రైస్తవుడు లోపల సురక్షితంగా భద్రపరచబడి ఉంటాడు.